హాయ్ అండి. గుడ్లు ఉడకబెట్టకుండా ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. తగినంత ఆయిల్ వేసి ఆ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. నాటు ఎగ్గులను తీసుకున్నామండి, మీరు మామూలు ఎగ్గులని తీసుకోవచ్చు. ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగాక కరివేపాకు వేసి, తర్వాత తగినంత సాల్ట్ వేసి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేయండి. దీంట్లో ఏ విధమైన మసాలాలు వేయక్కర్లేదండి. ఇలా చేస్తేనే ఈ కర్రీ బాగుంటుంది. తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి బాగా మరిగించండి. వాటర్ మరిగాక ఎగ్ని విడివిడిగా వేయండి కలపకుండా. కొంచెం ఉడికేదాకా ఈ ఎగ్ని కదపకండి. కొద్దిగా ఉడికాక ఎగ్ని అటు ఇటు తిప్పుకోండి. అలా దగ్గరగా ఉడికితే సరిపోద్దండి. దీంట్లో ఏ విధమైన మసాలాలు వేయక్కర్లేదండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ తొందరగా కూడా అవుతుందండి. Please like, subscribe.